ప్రత్యేకంగా ఉంది. ఫస్ట్ వస్తున్నారు 50% వాళ్ళే ఉన్నారు సార్. అక్కడ ఇలాంటి ఏంటది మా ఇద్దరు ఒకటి తీయండి విడిగా. యూనిఫామ్ వేసారా? చివరి రోజు సార్ 23rd. మార్కులు ఎన్ని వస్తాయి తెలీదా? ఎవడో అడిగాడండి సర్వే, అమెరికాలో సర్వే చేస్తారు, పెద్దానికి సర్వే చేస్తారు. సో రద్దు చేసేటప్పుడు మీ భార్యతో మాట్లాడతావా అని అడిగట వాడు. సరే మనం 2 నిమిషాలు చూద్దాం, లేకపోతే అక్కడ ఈయన మళ్ళీ కెమెరా పట్టాడే అన్ని కావాలి. అదే టెస్టింగ్ చేశారు, హాని చేస్తున్నామో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈ మంచినీళ్ళు తాగుతారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ మంచినీళ్ళు తాగుతారు, దానివల్ల స్టమక్ ఏమైనా పాడవుతుందా అని ఒక డిస్కషన్ నేరుగా చేశాను. చర్చ జరుగుతుంది. నేను చెప్పాను నాకు కూడా ఇది తెలీదు, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో మనం క్షేత్రస్థాయిలో చేస్తున్నాము, దీన్ని బట్టి నేను ఒక 6 నెలల్లో మీకు రిజల్ట్ చెప్తాను. మనకి ఏమంటున్నారంటే వీళ్ళు 200 రోజులే ఉంటారు పిల్లలు, లేకపోతే 250 అంతే కదా, 220 days 220 రోజులు మంచినీళ్ళు తాగుతారు, 140 రోజులు ఇంట్లో మామూలు నీళ్ళు తాగుతారు. మంచివే అనుకుంటే మామూలు నీళ్ళు, ఇంత ప్యూరిఫైడ్ కాదు. దీనివల్ల ఏమైనా పిల్లలకి తేడా వస్తుందా అని ఒక ఎవడో చర్చ పెట్టారు. డాక్టర్లు కాదుగా మనకి ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. మీరు ఆ దృక్పథంతో ఆలోచిస్తారని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. పూర్తిగా వెళ్ళిపోకుండా 50%. అట్లా కాదండి, ఆ లెక్కన కనుక చూస్తే మనం ఏ పని చేసినంతే మన ఇంట్లో ప్యూరిఫైడ్ వాటర్ వేస్తున్నాము, నేను అదే చెప్పాను. ఫుడ్ కూడా అంతే కదా సార్, ఫుడ్ కూడా. నేను ఇంకోటి చెప్పాను, నేనేం చెప్పానంటే మాస్టరు, ఇక్కడ మంచినీరు తాగడం అలవాటు చేస్తున్నాం కాబట్టి ఇంట్లో కూడా దానికోసమే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో ఇది ఒక మంచి పని క్రియేట్ చేస్తున్నాం మనం. స్కూల్లో ఇప్పుడు స్కూల్లో నిజం చెప్పండి అంటాము, ఇంట్లో వీళ్ళు అబద్ధాలు చెప్తాడు కదా అని మనం నిజం చెప్పండి అని అనం కదా, అబద్ధం చెప్పండి అనం కదా. ఇక్కడ ఒక మంచి మాట చేస్తున్నాము అనేది నేను ఆర్గ్యూ చేశాను. అంతే, ఏదో డేటా అడిగాను, సరే నేను కనుక్కుంటానైనా నాకు కూడా. ఆ లెక్కన ఇంకొకటి ఏంటంటే అట్లాంటి వాటర్ తాగుతా అంటే రెసిస్టెన్స్ పెరుగుద్ది కదా వాడికి కూడా. ఎప్పుడు 24 hours రావడం చాలా కష్టం. అందులో మనకున్నటువంటి ఆర్థిక మా దాంట్లో వద్దు మాస్టర్, రమేష్ గారికి మంచి పని చేయండి. ఏం కాదు మీరు చేయండి, మేమేముంది సహకారం ఉంటుంది. కానీ మాస్ గారికి ఏంటి, మా మాస్ గారు బ్రహ్మాండ పుస్తకం రాశారు. ముందుగానే కాదు ప్లీజ్, మీరు ఇష్టమైతే చేయండి, లేదా దీనికి వేయండి. అది వెరీ గుడ్. రండి మాస్ గారు రండి. మొత్తం 10 ఏళ్ళు మాస్టర్ దీని కింద. ఇద్దరం కలిసి నేను ఇలా పట్టుకుంటాను. శ్రీనివాస్ గారు మీరు తెచ్చిన అయిపోయింది అంతే, అయిపోయింది. కాయనా కొబ్బరికాయ చిన్న
రండి. సార్ మీరు లోపలికి ఉన్నాయి కదా. అడిగారు చదువుకుంటా బిడ్డ రమేష్ గారు నమస్కారం. రంగారావు గారు ఇక్కడ స్కూల్ సెంటర్లోనే ఉన్నాం. కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు కూడా ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. ఓరియంటల్ స్కూల్ రమేష్ గారు ఏది ఏది నొక్కాలి స్విచ్? ప్రాసెస్ ఉంది సార్. మీ రమేష్ మీనా? రెడ్డి గారు దా రమేష్ దా చేయదా ఇది నొక్కాలా? ఇదా? సార్ రెడ్డి గారు అయ్యా మళ్ళా చేయాలా? ఓ పూర్తిగా తిప్పేదాకా చేయాలి. ఇప్పుడు ఫుల్. దా ముందు రావు. బాగున్నాయా? ఐస్ క్రీమ్ ఇస్తారులే. వెళ్ళాలి చెప్పాయి. శేఖర్ ఏంటి లేటు? భవిష్యత్తులో నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మాస్టర్ మంచి పని చేయిస్తున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. ఇదంతా మీ ఆస్తే, మాకు సంబంధం ఉండదు. జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు ఏంటి 1 year జాగ్రత్తగా చూస్తాడు అనమాట. సప్లైతో మాట్లాడుతున్నారా? శ్రీధర్ వాడే గ్యారెంటీ 1 year గ్యారెంటీ. మెంబ్రెయిన్ అది ఏదైనా మార్చుకోవాలంటే మరి ఎట్లా ఎంత కాస్ట్ అవుతుంది? 2 yearsకి ఎంత అవుతుంది? దానికి మీరు ఆ రూపంలో మీరు ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే కనీసం మా వాళ్ళకి చెప్పాలి 2 నెలలకి ఇంత అవుద్దండి అంటే మా వాళ్ళు ఏదో రెడీ చేసుకుంటారు. ఎందుకంటే గ్రామాల్లో అయితే నీరు అమ్ముతున్నాం, ఇక్కడ అమ్మం కదా. గ్రామాల్లో చేసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే 20 లీటర్లు 2 రూపాయలకి అమ్ముతున్నాం. దాంతో గ్రామాలు పనికి వస్తున్నాయి. నేను తీసుకోవాలి, అక్కడే గ్రామస్తుల దగ్గరే ఉంటాయి డబ్బులు. ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో ఏంటంటే మీరు మార్చాలి అంటే మళ్ళీ అప్పుడు కుంటు పడకుండా ఉండాలి అంటే మీరు ఐదర్ అది ఎంతో కనుక్కుని నేను కూడా చెప్తాను మా వాళ్ళకి. అదైనా చెప్తే మంచి నీరు తాగితే, పరిశుద్ధమైన నీరు తాగితే మనకి జబ్బులు, కలుషితమైన నీరు తాగితే జబ్బులు. అందుకని మనం మంచి నీరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఈ పెట్టిన ఈ ఆర్ఓ ప్లాంట్ మీకు రోటరీ సంస్థ వాళ్ళు మా రమేష్ గారు, రంగారావు నమస్కారం రండి. ఈయన తెలుసా మీకు? కేపీ రంగారావు గారు ప్రముఖ నాయకులు నర్సరావుపేటలో, మాకందరికీ గురువు గారు. పిల్లలకి తెలియదు కదా. వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టామన్నమాట.
అందుకని మీరు జాగ్రత్తగా వాడుకుని మీరందరూ ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకుని ఇలాగ టీచర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, మాలా రొటేరియన్లు అవ్వాలి, వీళ్ళగా రొటేరియన్లు అవ్వాలి, చార్టెడ్ అకౌంటెంట్లు అవ్వాలి, ఐఏఎస్ చదవాలి, రాజకీయ నాయకులు అవ్వాలి, అన్నీ మంచి పనులు చేయాలి సమాజంలో. చేస్తారా మరి? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఓకే రైట్, ఉంటాం మరి. బాగా చదువుకోండి. పంపు ఫుల్గా వదలండి, పంపు ఫుల్గా వదలండి. పాప నువ్వు తాగేమ్మా, గ్లాస్ పట్టు నువ్వు తాగేసి తాగుతా ఉంది. పట్టుకోడమ్మా, పట్టుకో. ఫుల్ తిప్పమ్మా, పంపు పర్లా తిప్పు, పర్లా పండు పట్టు అటు పట్టుకో, పట్టు అట్లా తాగమ్మా. చూడు దగ్గర గ్యాస్ దగ్గర, గ్లాస్ దగ్గర, గ్లాస్ దగ్గర. పాప నువ్వు తాగుతున్నామ్మా, పాప నువ్వు తాగుతావు, నువ్వు పట్టుకో. మన పూర్వ విద్యార్థులు సత్యనారాయణ ప్రసాద్, సీతారామన్, జోలకండ సీతారామన్ గారు చిన్న చిరు సత్కారం. ఏపీ రంగారావు గారిని రోటరీ మాజీ గవర్నర్, శతమానం భవతి సదాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఈ సందర్భంగా స్వామివారిని మనం కోరుకున్నాం అన్నమాట. ఏమనంటే శత సంవత్సరం దీర్ఘమాయుకు. మంచి మనుషులు ఎంతకాలం చక్కగా ఈ లోకంలో కనుక ఉండే పని అయితే ఇటువంటి పనులు సహస్రం ఆయన చేతుల మీదుగా జరిగి చక్కగా మల్లాంటి స్కూల్ అన్నీ కూడా మంచిగా వృద్ధి చెంది అన్నీ ఒక స్కూల్ అనే కాదు, బడి అనే కాదు, గుడి అనే కాదు, అన్నీ కూడా బాగుపడి వారి యొక్క మనసుని స్వామివారు కాపాడాలని, ఆయనకి ఆయువు ఆరోగ్యము సంతృప్తిగా స్వామివారు ఇవ్వాలని మనసా వాచ కర్మణ నేను కోరుకుంటున్నాను. మనోవాంఛ. గవర్నర్ గారు చేసి అనేక సేవా కార్యక్రమాల్లో నిర్వహించారు.
కాంటేసిన దొంగ దొంగ అంటే మహేంద్ర అంటే మహేంద్ర సింగ్ కాన్స్టిట్యూషన్ పుట్టినరోజు 1945. ఓకేనా अयं मुहूर्त सुमुहूर्तोस्तु मुहूर्तकाले सूर्यादिनान्वानाङ्गानुकूल्यताफलसिद्धिरस्तु भद्रं कर्णे विष्णुनामदेवाः भद्रं पश्येमाक्षप्रयेत्ता श्रीरङ्गे स्तुष्टवागमस्तुरभिः यशेमदेवहिन्विदायुः सुस्त्रेन्द्रावृतश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यारिष्टिरभिः स्वस्तिनस्तार्क्ष्यारिष्टिरभिः स्वस्तिना बृहस्पतिर्दधातु ओम शान्ति शान्ति शान्तिः सर्वेर्मङ्गा पद्मावती वेंकटेश्वर स्वामिने नमः फलोदक स्नानं समर्पयामि स्नानं पूजमानावेन्द्र हिरण्याभिष्पान् स्नादिवसमावस्त्रार्थमक्षतां समर्पयामि पुष्पूङ्गवेण्डालङ्करणार्थहरिद्राचूर्ण कुङ्कुमविलेपनं समर्पयामि अक्षतैः सह पुष्पाणि पूजयामि केशवाय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः विजयकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः कंकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षयाय नमः नारसिंहाय नमः दुष्टाय नमः धनार्द्राय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः अल्वेलमङ्गा पद्मासमेत वेङ्कटेश्वर स्वामिने नमः नानाविधपरिमलपुष्पाक्षता समर्पयामि धूपमाघ्रापयामि वनस्पतिर्भवेर्दिवेर्नारागन्धे स्मृतः अग्रे सर्वदेवानां धूपोऽयं निराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि निराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करामि जय रमण गोविंद हरिकनगवारा वेंकटरमण गोविंद गोविंद रत्नराय महेन राभासाय सेवेतन श्रीनिवास प्रयोदयात् मादारन्द्रियः दिव्यसूर्ण मन्त्रपुष्पं समर्पयामि मनसा आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि స్విచ్లు వేయాలనుకుంటా వెనక్కి జరగాలి మాస్టర్ రండి రమేష్ మేడం మీదే ఆస్తి మేము మళ్ళీ రాము స్కూల్కి ఇచ్చేసి వెళ్ళిపోతాం మీరే మెయింటైన్ చేసుకోవాలి ఎస్ఐ గారు రండి హీరోలాగా ఉన్నాడు పోలీస్ పెట్టి సినిమా తీయచ్చు నెక్స్ట్ ఇదేదో మెల్లిగా తిప్పాలి ఏదో మెల్లిగా ఆయన చాలా జాగ్రత్త ఒకటి ఒకటి తీసాడు అక్కర్లేదా ఇదే ఇది రావాలరా ఇది మామూలు జనరల్ ఇది
అలాగే ఏదో ఒకటి స్టాండ్ చేయండి. ఇది చేస్తారు అది చేస్తారు చెప్పండి అన్న. అది అదే ఇంకే అడుగుతాను ఎందుకు మార్చారు ఇప్పుడు ఇది మనం ఎన్ని గంటలు ఇచ్చింది వరుసగా కరెంట్ ఉన్నది కానీ అవసరం కెపాసిటీ ఇది 500 అంటే మాసారు 3 అవర్స్ అయితే అది ఫ్లో 3 అవర్స్ అయితే 500 లీటర్స్ కెపాసిటీ అవుట్ సైడ్ 500 లీటర్ వేస్ట్ పోతుందండి దాంట్లో ఫుల్ అవుతుంది. 250 లీటర్స్ మిల్ అవ్వగా 250 లీటర్స్ ఇంటేక్ కెపాసిటీ అవుట్పుట్ ఎంత వస్తుంది 250 పర్ అవర్ అంటే 3 గంటలు అంటే 750 రావాలి కదండి. 10 kgs అంటే మనకున్న మోటార్ కెపాసిటీ ఉంటుంది. 2 అవర్స్ ఫుల్ అయిపోయి అది వేస్ట్ వాటర్ బయటకు అంటే మీరు 3 అవర్స్ అంటే 2000 మంది మనకి క్లియర్గా మనకి 500 మంది ఉన్నారు. అంటే టైంలో ఉంటుంది ఎనీ టైం మన ఇంకా దీన్ని గ్రిల్ ఏర్పాటు చేస్తే ఇది పూర్తిగా ఏర్పాటు చేస్తే ఆల్రెడీ వస్తుంది సార్ గ్రిల్ రెడీ అయింది సార్. ఇది మంచి అవసరమేనా ఇది చాలా అవసరం సార్. నిజంగా చెప్పండి చాలా 100% అవసరం సార్. ఎందుకంటే సార్ ఇక్కడ గవర్నమెంట్ వాటర్ అవి అంత రెస్పాన్సిబిలిటీ వాటర్ అందువల్ల మంది ఏర్పాటు చేయాలని ఆలోచన నాకు మొదటి నుంచి సార్. మీ అవధానం వల్ల వెంటనే నేను కోరుకున్న వెంటనే వచ్చింది. అది మా సంకల్పం వల్ల మా శేఖర్ మా రమేష్ వాళ్ళ సంకల్పం. ఏదైనా కానీ భగవంతు సంకల్పం అది చాలా అవసరం పనికి వస్తుంది. ఇప్పుడు గ్రామస్తులు దీన్ని పట్టుకోరు. రామత్వం వీళ్ళు సంబంధం లేదు ఓన్లీ మన నేను వచ్చాక నాకు తర్వాత చెప్తాను నేర్పించాలి అందరికీ. ఇప్పుడు మెంబ్రెయిన్ ఎప్పుడు మార్చాలి మీరు గ్యారెంటీ ఎప్పుడు ఇస్తారు 1 year ఇస్తారు. తర్వాత గ్రౌండ్లో లేదు కానీ సంవత్సరం వరకు ఉంటారు. అన్ని చేయాల్సిన బాధ్యతలు అన్నీ మీకు అప్పగించేశారు. వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు. వాళ్ళ రండి మాస్టర్ రండి సుభాష్ మావయ్య రండి ఒక్కొక్కటి. బాగున్నాయండి కొబ్బరి నీళ్ళు లాగా ఉన్నాయి. కొబ్బరికాయ కొట్టి ఒక గ్లాస్ తీసుకుంటారు. ఒక్క నిమిషం అందరూ ఈ ప్లాంట్ జాగ్రత్తగా చూసుకుంటూ బాధ్యత వహిస్తున్నాం అని చెప్పి కొబ్బరికాయ కాయ కొడితే వర్షం పడతారు. మన పాఠశాల మనం దాని జాతర చేసుకోవాలి మనందరూ లేదు ఒక్క నిమిషం టైగర్ సార్ పడదాం పడదాం తలా కట్టే ఈ విశేషాలు వాటర్ వాటర్ అంతా వాటర్ తాగి మీదే ఈ గ్లాస్ పోతాయి నెలందరూ అయిపోతే పడదాం ఎత్తుకొని అంటారు. ఆవు కొబ్బరికాయ కొట్టారు తాగుతారా ఏది 500 లీటర్లు తక్కువ పర్వాలేదు.
నువ్వే పట్టుకున్నావు కొంచెం లోపల రండి. అందరూ వచ్చారు. అందరికీ నమస్కారాలు. ఓకేనా? ఈరోజు రోటరీ క్లబ్ వారి అట్లాగే రోగిచెర్ల మండల ఎంపీపీ మంగమ్మ గారి ఎల్లి సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే సర్పంచ్ గారి పేరు అరుణా వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. మరి మనకు ఉన్నటువంటి సమయం కొద్ది సమయం కనుక ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పాఠశాల తరఫున పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మరి నేటి సభాధ్యక్షులైనటువంటి పులిపాటి రమేష్ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈనాటి ముఖ్య అతిథి ఎంపీపీ మంగమ్మ గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ మరి ఈనాటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు నరసరావుపేట రోటరీ క్లబ్కి 2 ఆర్ఓపి ప్లాంట్లు అవ్వడంతోనే మా మిత్రుడిని అడిగాను, మరి ఆర్ఓపి ప్లాంట్లు స్కూల్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, మరి మీ ఊర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, ఆ రొంపిచెర్ల మండలంలోని విద్యార్థులు మొత్తం కూడా చేసి ఇక్కడ ఈ ఆర్ఓపి ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆర్ఓపి ప్లాంట్ని విద్యార్థులకే మా రోటరీ క్లబ్ ఎందుకు ఇస్తుందంటే, విద్యార్థులు అందరూ కూడా మంచి చదువుకోవాలి, వాళ్ళకి మంచి సురక్షితమైన నీరు తాగాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవడానికి బెంచీలు ఇవ్వడం, తర్వాత స్కూల్ విద్యార్థులకి ప్రయోజనాత్మక కార్యక్రమాలను మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మీకు ఆర్ఓపి ప్లాంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆర్ఓపి ప్లాంట్ని మీరు మంచి బాగా ఆర్ఓపి ప్లాంట్ మేము ఎందుకు ఇస్తున్నాం అనే దాని గురించి వివరంగా తెలియజేస్తారు. దానికి ముందుగా ఎంపీపీ మంగమ్మ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల వారికి మరియు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి మరి నేనున్నాను అంటూ మీ అందరికి కూడా నీటి వసతిని కల్పించినటువంటి పెద్దలు రవి గారికి మరియు ఈ స్కూల్ హెచ్ఎం రాజు గారికి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి పాత్రికేయులకి ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అన్ని దానాల్లో కన్నా మనిషికి ప్రాణం పోయేటప్పుడు గుక్కెడ నీళ్ళు ఇవ్వటం చాలా మంచి అభిప్రాయం. అలాంటిది ఈ యొక్క కార్యక్రమం రోటరీ క్లబ్ తరఫున మన రొంపిచెర్ల హై స్కూల్లో చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులోనూ మన రొంపిచెర్ల మండలంలో హెడ్ క్వార్టర్ అయ్యింది కూడా మంచినీళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి విలేజ్లో వచ్చేటప్పటికి ముందస్తుగా వాటర్ని చూసుకోవటం మన బాధ్యత. ఏదైనా విలేజ్లో చూసుకున్నప్పుడు ముందుగా మంచినీళ్ళు కానివ్వండి, తర్వాత విద్యను కానివ్వండి, మనకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటంటే రావటానికి రహదారి మార్గాన్ని కూడా మనం అన్వేషించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే మంచి కార్యక్రమంగా చేపట్టి ఈ యొక్క మన రొంపిచెర్ల హై స్కూల్కి ఈ మంచినీటిని మనందరికి కూడా కల్పించిన రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలానే ఈ నా టైంలో ఉండటం ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించి పెద్దలందరూ కూడా ఒకరికొకరు సమన్వయించుకుంటూ మన గ్రామం అభివృద్ధి పొందాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగినది. మరి అలానే మన గ్రామానికి కావాల్సిన అన్ని వసతులతో మనందరం కూడా ఒక చదువు కోసం కానివ్వండి, లేకపోతే ఇంకో కార్యక్రమం కోసం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అదే మన గ్రామంలోనే ఉన్నట్లయితే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా వినియోగించుకోవటం అవుతుంది. మీ అందరూ కూడా నేటి సమాజానికి మీరు సమాజాన్ని స్థాపించాలంటే ఈనాటి విద్యార్థులే రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దామన్నమాట. అలాంటి ఉపాధ్యాయులు మీకు అందుబాటులో ఉన్నారు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు మీకు కూడా అంటే విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా మెటీరియల్ కావాలన్నా కూడా ప్రభుత్వం వారు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. దీన్ని మనం వినియోగించుకోవాల్సిన పరిస్థితులు మీ అందరూ కూడా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మారిపోయి ఉన్నాయి. కేవలం విద్య కోసమే ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం కూడా జరుగుతున్నది. దాన్ని మనందరం కూడా అంటే మన స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఒక కుటుంబంగా వెలిగినప్పుడే మనకు
మన రొబ్బిచెర్ల మండలంలో ఇంకా అభివృద్ధి పనులు అందరికీ ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ సార్. మా మిత్రుడు గురవారెడ్డి గారిని కూడా ఒక సామెత ఉందండి, జాన్ వెస్లీ గారని చెప్పారు, డూ ఆల్ ది గుడ్ యు క్యాన్. నువ్వు చేయగలిగిన మంచి చేయి. ఇన్ ఆల్ ది ప్లేసెస్ యు క్యాన్. ఎక్కడ నువ్వు చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని ప్లేసుల్లో కూడా నువ్వు మంచి చేయి. ఎట్ ఆల్ ది టైమ్ యు క్యాన్. ఏ సమయంలో నువ్వు మంచి చేయడానికి అవకాశం ఉంటే ఆ సమయంలో నువ్వు మంచిని చేయి. యాజ్ లాంగ్ యాజ్ ఎవర్ యు క్యాన్. అంటే నీవు జీవించినంత కాలము మంచి చేయడానికి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు నువ్వు మంచి చేయి అనేటువంటిది ఇంగ్లీష్లో ఉన్నటువంటి సామెత, మంచి. మరి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట మరి రమేష్ గారు అలాగే మరి రవి గారు వారి యొక్క సంపూర్ణ సహకారంతో, వారి యొక్క సౌహార్ద్రతతో, వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క పెద్ద మనస్సుతో ఈరోజు మనము మన పాఠశాలలో ఒక సమస్యగా ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించుకోగలిగినందుకు, ప్రధానోపాధ్యాయులుగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మనందరం కూడా సంతోషించవలసినటువంటి అవసరం ఉంది. దానిలో మరి చాలా మంది పాత్ర ఉంది. ఇది మనకు ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నేను పాఠశాల పని మీద వేరే చోట ఉన్న అధ్యాపక బృందానికి, గ్రామస్తులకి, ముఖ్యంగా పూర్వ విద్యార్థి అయ్యి ఈ రోజున ఇంత యాక్టివ్గా చెప్పిన గురవారెడ్డి గారికి, మిత్రులందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ మా రోటరీ సంస్థ తరఫున ఆశీస్సులు. మీరందరూ కూడా చాలా బాగా చదువుకుని సమాజ సేవలో మీరు ఉత్తీర్ణులై సమాజ సేవలో కూడా బాగా పనిచేయాలని మా ఉద్దేశం. దానికి తదనుగుణంగా మీరు ఉంటారని ఆశిస్తూ ఇక్కడ వచ్చేసిన రోటరీ అన్నయ్యలందరినీ మీకు పరిచయం చేస్తాం. ముందు రమేష్ గారు, ఈయన రమేష్ అన్నయ్య మాట, ఈయన అధ్యాపకుడు. అలాగే రాజశేఖర్ అన్నయ్య చూడు, శ్రీనివాస్ కార్యదర్శి, సుబ్బారావు గారు, సో వీళ్ళందరూ రోటరీ అన్నయ్యలు మాట. రోటరీ సంస్థ గురించి మీరు విన్నారు ఎప్పుడైనా? లేదు. ఇది అంతర్జాతీయ సంస్థ అన్నమాట. రోటరీ సంస్థ 200 దేశాల్లో పనిచేస్తుంది సమాజ సేవ కోసం. 13 లక్షల మంది ఇట్లాంటి అన్నయ్యలు, బాబాయిలు, మావయ్యలు ఉన్నారన్నమాట ఈ సంస్థలో. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వృత్తిలో, వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు పనిచేసుకుంటూ ఇలాంటి సేవ కోసం కొంచెం డబ్బు వెచ్చిస్తూ పనిచేస్తారన్నమాట. నిస్వార్థ సేవ. నిస్వార్థ సేవ ఎందుకంటామంటే, ఉదాహరణకి రొబ్బిచెర్ల ఈ పాఠశాలలో వీళ్ళ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? రమేష్ మీ అబ్బాయి చదువుతున్నారా? సహాయం చేద్దామనే ఆలోచన గల సంస్థ ఈ రోటరీ సంస్థ. అందుకని ఈ రొటేరియన్ అన్నయ్యలు, రొటేరియన్ బాబాయిలు, రొటేరియన్ మామయ్యకి మనం ఒకసారి చెప్పండి. మనం ఇలాగ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఇవ్వడం, బెంచీల కార్యక్రమం, లేకపోతే మంచినీటి పథకాలు, లేకపోతే తాగునీటి పథకాలు గ్రామాల్లో, లేకపోతే రైతాంగానికి సాగునీటి పథకాలు, ఇవన్నీ రోటరీ సంస్థ అంతర్జాతీయంగా చేస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమం రోటరీ సంస్థ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే పోలియో. పోలియో ఆదివారాలు విన్నారు ఎప్పుడైనా? మీలో 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీకు కాదు, వీళ్ళందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నమాట. పోలియో వ్యాధులు వేయించాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో చుక్కల కార్యక్రమం రోటరీ సంస్థే మొదలుపెట్టింది. సుమారుగా ఇప్పటిదాకా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ కార్యక్రమానికి. 8,000 కోట్లు అంటే ఎన్నో సున్నాలు తెలుసా మనకి? 5,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పండి ఎవరైనా? ఈ కార్యక్రమాలు మన రోటరీ అన్నయ్యలు వాళ్ళు చేస్తారన్నమాట అంతర్జాతీయంగా. ఈ ఆరో ప్లాంట్ ఎలా ఉంటుందంటే,
భారతదేశం తెలుసు కదా మనకి ఎక్కడ ఉంటుందో. అమెరికా తెలుసా? అమెరికాలో ఇప్పుడు మనకి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం లాగా రాష్ట్రం ఎలా ఉందో అమెరికాలో అర్కన్సాస్ అనే ఒక రాష్ట్రం ఉంది. అది మనకి తెలియకపోవచ్చు. అమెరికాలో న్యూయార్క్ తెలుస్తుంది, షికాగో తెలుస్తుంది, లేకపోతే హాలీవుడ్, కాలిఫోర్నియా ఇలాంటివి తెలుస్తాయి. అన్ని రాష్ట్రాలు తెలియకపోవచ్చు. ఈ అర్కన్సాస్ అనే రాష్ట్రం నుంచి మాకు గత సంవత్సరం అంతర్జాతీయంగా ఈ రొటేరియన్ మిత్రులు మన ఇళ్లలో ఉండడానికి వచ్చారన్నమాట. ఇక్కడ రాజశేఖర్ ఇంట్లోనూ లేకపోతే నర్సరాపేట ఇళ్లలోనూ కూడా వచ్చి ఉన్నారు. లాస్ట్ టైం వచ్చారు మీరు. ఆ మిత్రుడు జో ఢిల్లీ అనే అతనికి నన్ను అడిగాడు, రవి గారు మనం ఏం చేస్తే బాగుంటుంది అని. ఇట్లా వివిధ పాఠశాలలో ఈ ఆర్ఓ ప్లాంట్లు పెడితే బాగుంటుంది అనుకుంటున్నామండి అని ఆ మిత్రుడికి చెప్పాను. ఇప్పుడు ఎలాగైతే వీళ్ళ పిల్లలు ఇక్కడ చదవరో ఆయన మళ్ళీ ఈ దేశానికి కూడా రాడు. బహుశా ఎప్పుడైనా మేము పిలిస్తే ఆయన అదృష్టం ఉండి మా అదృష్టం ఉంటే రాగలడు అంతే, లేకపోతే ఒకేసారి వచ్చాడు వెళ్ళిపోతాడు అంతే. అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాడు? రొప్పచర్లు అయితే అసలు రాడు, గుంటూరే రాడు. ఇలాంటి పాఠశాల పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు, పెద్ద ఫారెస్ట్ లో 10 ఎకరాల ఇల్లు, చాలా పెద్ద ఆయన. అయితే మనకి చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మీరు కూడా సేవా గుణం చేసుకుని పైకి రావాలి, అభివృద్ధి చెందాలని మేము అందరం ఆశిస్తూ అభిలషిస్తూ మరి గ్రామస్తులందరికీ, ముఖ్యంగా రాజుగారికి, హెడ్ మాస్టర్ గారికి, మిగిలిన ఎంపీబీ గారికి అందరికీ కూడా రోటరీ సంస్థ ధన్యవాదాలు చెప్తూ మా రమేష్ అన్నయ్యకి వాళ్ళ బృందం అందరికీ మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇలాంటి ఆడియో ప్లాంట్లు అన్ని జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో కూడా రమేష్ అన్నయ్య గారు మిగిలిన వాళ్ళు పెట్టాలి. మీకు చప్పట్లు కొట్టారు కదా పెట్టేది చాక్లెట్ కూడా ఇస్తారు. అందుకని వాళ్ళందరూ థ్యాంక్ యూ రవి గారు. మరి మా రవి గారు చెప్పిన మాటలన్నీ విన్నారు కదా. మీరు కూడా మంచి అభివృద్ధిలోకి చేరి మీరు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆశిస్తున్నారు. వారు ఆశీస్సుని మీరు పాటిస్తారని ఆశిస్తూ మా కార్యదర్శి శ్రీనివాసరావు గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఎస్ఐ గారు ఎప్పుడు ముందుంటారు మా పాఠశాల కార్యక్రమం. మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారికి అలాగే ఇక్కడ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ చక్కగా చదువుకొని మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సేవ గురించి ఒక చిన్న ఉదాహరణ. ఒక హెల్ప్ కోసం ఒక పెద్ద దగ్గరికి మన వాళ్ళు వెళ్తారు. సార్ ఏదైనా హెల్ప్ చేయండి అని. సార్ ఏం లేదు వెళ్ళండి అంటే మళ్ళీ కొంత టైం తీసుకొని మళ్ళీ వెళ్తారు. కొంచెం హెల్ప్ చేయండి ఏం లేదు వెళ్ళండి అని చెప్పి మళ్ళీ వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తారు. అయినా కానీ నా దగ్గర వెళ్ళమ్మా అంటారు. సార్ ఏదో ఒకటి హెల్ప్ చేయండి అంటే సార్ కాదు కుదరదు వెళ్ళిపోమంటారు. చివరికి మళ్ళీ వస్తారు. సార్ హెల్ప్ చేయండి అంటే ఏమి లేదంటే సరే కొంచెం కనీసం ఆ మట్టి అలా తీసేవ్వండి అని చెప్తారు. ఒక్కొక్కటి మట్టి తీసి అతనికి ఇచ్చేస్తారు. ఇవన్నీ అతను నవ్వుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఇతను అడుగుతుంటాడు కదా, ఏంటి బాబు నవ్వుకుంటా వెళ్ళిపోతున్నావు అంటే ముందు అసలు ఎవరో అలవాటు పడ్డారు కదా సార్ కాబట్టి సంతోషపడుతున్నానండి. ప్రతి ఇట్లా సేవ చేయడం అనేది అలవాటు పడాలండి అని చెప్పి వెళ్ళిపోతారు. అలాగే మీరందరూ చక్కగా చదువుకుంటా మీ చేతనైనంత వరకు ఎదుటి వారికి సహాయం చేయాలని కోరుకుంటూ మేము మీలాగే చేస్తున్నాం అని చెప్పి ధన్యవాదాలు తెలిసి కోరుకుంటున్నాం. అట్టగాదుగా ఇంకా గార పనులు రావు. కాదు ఎమ్మెల్యే గారు చేయండి అన్నీ ఆయనకే చేయండి. అక్కర్లేదు.
వచ్చినాడు. దీంట్లో మాకు ఈ లోకల్గా ఎంపీటీసీ అని వస్తారు సార్. ఈసారి ఆ పేరు కూడా పంపుతాం. మీ వాళ్ళు పంపలా ఎంపీ పంపారు, ఎంపీటీసీ. రిబ్బన్ చెప్పులు బయట వదిలేస్తారు. అది బయట ఇచ్చారు. రెండు మూడు ముందు మంచిగా నొక్కాలి. ఇది నొక్కినప్పుడు అది అలా పూర్తిగా చెప్పాలి. ఇంకా చెప్పాలి పూర్తిగా చెప్పాలి. తర్వాత బెల్ట్ మార్చుకోవాలి. 15 రోజులకు ఒకసారి చెప్పారని నెలకు ఒకసారి మార్చాలి. తర్వాత ఈ మెంబ్రేన్ ఏమో వీళ్ళు సంవత్సరం గ్యారెంటీ ఇస్తారు. సంవత్సరం దాకా అది వాళ్ళు తెచ్చుకుంటారు. తర్వాత ఏమో మనం తీసుకోవాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు లోకల్ వాళ్ళందరూ దానికి ఎంత అవుతుంది అనుకుని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ కావాలి. ఆ అమౌంట్ ఆ 1 లెటర్ చదువుకోవాలని చూడండి. కొంతేమో స్కూల్ మీకు మెయింటెనెన్స్ ఇస్తారు కదా. అంటే మనం 750 లీటర్లు పోతే 350 వేస్ట్ పోతుంది. వేస్ట్ పెట్టారు కదా చట్నీలు పెట్టారా? ట్యాప్ వాటర్ బోర్ వెళ్ళేదంట. ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు. మున్సిపల్ పంచాయతీ ట్యాప్ క్లీన్గానే ఉంటుంది కదా. వాటర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ వాటర్ నాట్ డజన్ ప్యూర్ వాటర్. 4 వాటర్ స్టోర్ చేసి ఇక్కడ 4 వాటర్ మీరు అంటే అది కూడా పోలేదు. వీళ్ళు నైట్ కొంత వీళ్ళు 7 గంటల అటు గోపాలకాయ కూడా ఉండకపోతున్నాడు. మాత్రం చేస్తే విలేజ్ యాక్చువల్గా ఇది ఎక్కువ అవుతుంది. ఇక్కడ హ్యాండ్ వెయిట్ ఎక్కువ. చిన్న యూనిట్స్ ఎక్కువ పెద్దవాడి కానీ ఇక్కడ మందగా ఎక్కువ వస్తున్నాయి. నిజంగా ఇది కాకుండా కొద్దిగా 20 అయితే అసలు మోర్దానే. సార్ తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఒక నిమిషం కొద్దిసేపు ఆగండి. నవ్వాలి పళ్ళు కనిపించాలి. నమ్మలే బయటకు పంపించేస్తాయి. అక్కడ ఉంటే నవ్వాలి. ఓకే నవ్వాలి ఇంకా
చదువుకుంటారని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాం. సో మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. చదువుకుంటారా? వెరీ గుడ్. సో ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పండి. ఓకే, పట్టుకోండి సార్ తొందరగా. ప్రసాద్ గారికి నేర్పించారా? సెకండ్ రండి ఎమ్మెల్యే గారు. ఓకే, లైట్గా ప్రెజర్ వర్షాకాలంలో పైప్ లైన్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ప్రసాద్ మాస్టారు అదేమో అది టెంపరేచర్, అదేమో మనకి సంవత్సరం గ్యారెంటీ ఇస్తారండి. సంవత్సరం తర్వాత కూడా పనికొస్తుంది, 2 ఏళ్ళు పని చేస్తుంది, 2-3 ఏళ్ళు. ఒకవేళ మార్చుకోవాలంటే మనకి అది 15,000 దాకా అవుతుంది. దానికి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే గ్రామాల్లో అయితే మనం మీరు అమ్ముకోవాలి, పిల్లలకైతే అమ్మం కదా. సో ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఎంట్రన్స్లోనే ఏమైనా 100-50 పెట్టుకుంటే పిల్లలకి 50 రూపాయలు మన ఈ డ్రింకింగ్ వాటర్ మగవాళ్ళు పడేస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయిపోయింది. లేకపోతే మరుగులు పడితే అది వదలకపోతే వేస్ట్ అయిపోతాం. ఒక 50 రూపాయలు 20 బ్లెండింగ్ వేరే ఇష్టం ఉండదా? బాబు బ్లెండింగ్ ఎన్ని కరెక్ట్గా మీరే సెట్ చేస్తారు, అదే సెట్ చేసి బాగానే వాటర్ బాగుంది. ఫ్యామిలీ ఆఫ్ 3% అంటే క్లీనింగ్ ఉందా? క్లీనింగ్ చేసుకోవచ్చు అంటే 3 మెంబర్స్ ఇది వస్తుందా? ఇది ప్రాసెస్ ఇదే మనం జనరల్గా ఇళ్ళలో రాస్తారా? రాసి పంపిస్తారు, వాళ్ళు అడుగుతారు ఎవరి పేరు రాదు. మీరు ఉదాహరణ ఎవరనే దాకా నాకు తెలియదు. దీనికి మామూలుగా మీరు పెట్టేసి ఉంటారు. పెద్ద స్టోర్ మేమేమైనా చేయాలేమో అనుకుంటున్నాం. అవసరం, మీ నెంబరింగ్ ఉంటుందిగా. అది మన
మన బోర్లు బోర్లాగే సేమ్ 10 కదా ఇవి. ఇటువంటి పాఠశాలలో మౌలిక సదుపాయాలు చేయడం అనేది కూడా ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా అమెరికా తెలుసమ్మా? తెలుసా? ఎప్పుడు చూసారా? మ్యాప్లో చూసుంటారు కదమ్మా, సినిమాలో చూసుంటారు కదా. అమెరికా దేశంలో ఒక రోటరీ బాబయ్య, ఆయన అర్కన్సాస్ అనే ఒక రాష్ట్రం, మామూలుగా అర్కన్సాస్ అతి చిన్న రాష్ట్రం అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కన్నా. మన వాళ్ళు నాకు తెలిసి రాబో 5 సంవత్సరాల్లో మన కనిగిరి నియోజకవర్గంలోనే బెస్ట్ స్కూల్ అంటే ఇప్పటికే ఉంది. ప్రకాశం జిల్లాలోనే మంచి స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలనేది కూడా నా ఆకాంక్ష. ఎందుకంటే ఒకరు తలపెట్టిన దాన్ని ఇంకోటి పెంచడం చాలా ఈజీ. బతుకున్న చెట్టు మన పెంచడం చాలా ఈజీ, కానీ ఆ చెట్టును బతికించాలంటే ముందు కష్టం. కాబట్టి నేను చేసేది ఆ బతుకున్న చెట్టుకు నీళ్లు పోయిన కార్యక్రమం తప్పకూడలేదని ముందుగా మనందరం కూడా పోతు కొండారెడ్డి గారికి ఈ ప్రాంతంలో 32 గ్రామస్తులు కూడా రుణపడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పళ్ళు కనిపిస్తాను ఇంకా కొద్ది కింద పెట్టండి, నీళ్ళు కనిపిస్తాను. రైట్, ఓకే. అదే చూడు, నవ్వాలి ఇంకా. తాగండి తాగండి. పాలు పెట్టమండి. ఏది గ్లాసులు తెచ్చారు? అమ్మాయి నాకు గ్లాసులు మనం ఇటు పోనీ ఇట్లా ఇంకా. రైట్ రైట్. నవ్వట్లా, నవ్వు ఆపండి అన్నా కాపకూడదు. రైట్ రైట్ రైట్, ఓకే ఓకే. పెట్టారు కదా, ఎలా వాడతారు మీరు? వేస్ట్ చేయకుండా వాడతారు కదండి. ఎప్పుడు వాడతారు? పొద్దున్న తెచ్చుకుంటారా? రాగానే పట్టుకుంటారు, పట్టుకుని అందరి బాటిల్స్ తెచ్చుకుంటారా? సార్ నేను చెప్పాను, గురువారం శుక్రవారం గుడ్డు ఇస్తారు సార్, సోమవారం సాంబార్ సార్, మంగళవారం టమాటా పులుసు సార్, ఉల్లగడ్డ గురువారం గుడ్డు సార్, బుధవారం ఉర్లగడ్డ పులుసు. కూరలు ఇవ్వండి. కూరలే సార్. కూర వస్తారు, కూర సాంబారు అన్నం. కూర కూడా వేస్తారు సార్. ఏం కూర వేస్తారు? టమాటా పులుసు. టమాటా పులుసు. నువ్వు స్కూలేరా? టెంపరీ సార్. ప్రభాత్ శుభం విశ్వదా భుక్తాః గచ్చతిష్టదశాంగులం పద్మాక్షే పద్మసంభవే త్వమాం భయస్వ పద్మాక్షేన సుష్ఠుంభాన్య అశ్వదాయిత గోదాయి ధనధాయి మహాధనే ధనం మే దుషతాం దేవీం సర్వకామ్యార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త విగోరధం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కురోక్షం దదాతు సోమిని న క్రోధాన చ వాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసోక్తం జపేత్ సదా వసంతు దేవధావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వవేగాన్యవ బ్రహ్మస్తిషో మయి సన్నిదక్ష్వ యాసా పద్మాసనస్థా విపులగడితటీ పద్మపత్రాయుతాక్షి గంభీరావర్తనాభిస్తన వర్ణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణి
దండ ఆయనకి సార్ ఇంకోసారి అటు పెట్టండి ఫోటో రాలేదు సార్ మీరు కొద్దిగా అట్లా అంటే టేస్ట్ వాటర్ మీరు లెటర్ ఇస్తే అయిపోతే జూనియర్ కాలేజీ హై స్కూల్ రెండుకి సరిపోతారు రూమ్ ఇది కంబైండ్ స్కూల్ అబ్బాయి రైట్ ఓకే నవ్వాలి ఇంకోసారి రైట్ ఇంకోసారి ఓకే 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 ఇంకా నవ్వాలి నవ్వాలి తాగు పంపు వదిలిపెట్టు అట్లా పప్పు కట్టే బాబు వదిలిపెట్టు తాగు రైట్ ఓకే 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 నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ వాళ్ళకి చూడమ్మా గ్లాస్ కింద పెట్టి ఆ చేతితో పట్టు గ్లాస్ ఆ చేతితో పట్టు ఒకసారి వెనక్కి జరిగి కొద్దిగా ముందు కొంగు రైట్ ముందు కొంగమ్మా ఇంకా ఇంకా నా దగ్గర రైట్ ఈ హోటల్లో మా అమ్మాయి ముందు రండి విజయ కామన్ కట్టింది